సో, ఇప్పుడు 35 ఇయర్స్ తర్వాత దాటిన తర్వాత మనం అనుకున్నట్టు ఇన్‌ఫర్టిలిటీ ఇంకా పర్మనెంటా? ఇంకా దానికొక సొల్యూషన్ లేదు అని అనుకోవచ్చా? లేదండి. ఇన్‌ఫర్టిలిటీ ఈస్ నాట్ పర్మనెంట్. ఇన్‌ఫర్టిలిటీ అని ఎప్పుడు అంటాము అంటే బేసికల్లీ వెన్ అ కపుల్ ఈస్ నాట్ ఏబుల్ టు కన్సీవ్ ఈవెన్ ఆఫ్టర్ ట్రైయింగ్ ఫర్ 1 ఇయర్. 1 కంప్లీట్ ఇయర్ ట్రై చేయాలి న్యాచురల్లీ. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ థింగ్. ఇప్పుడు పెళ్లి లేట్‌గా అయ్యేసరికి పెళ్లైన 1, 2 మంత్స్‌లోనే దే బికమ్ వెరీ టెన్స్డ్ అండ్ జిటరీ. ఇంకా పుట్టట్లేదు అని. అండ్ ఇన్ అ వే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఆల్సో. ఒకరితో ఒకరు పోల్చుకోవడం, అరే వాళ్ళకి ఆల్రెడీ పుట్టేశారు మాకు ఇంకా పుట్టలేదు అని. బట్ వాట్ వీ నీడ్ టు రియలైజ్ ఇస్ ఎవ్రీ కపుల్ ఇస్ డిఫరెంట్. ఎవ్రీబడీస్ లైఫ్ జర్నీ ఈజ్ ఆల్సో డిఫరెంట్. సో యూ డోంట్ హ్యావ్ టు కంపేర్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అండ్ 1 ఇయర్ ట్రై చేసిన తర్వాత కూడా ఇఫ్ ఫర్ సమ్ రీజన్ ప్రెగ్నెన్సీ రాలేదు అంటే దెన్ యూ నీడ్ టు కన్సల్ట్ అ డాక్టర్. బట్ కొన్ని సిచ్యుయేషన్స్లో వెన్ వైఫ్ యొక్క ఏజ్ ఆల్రెడీ 35 కంటే ఎక్కువ ఉంది, లేదా ఆల్రెడీ తెలిసిన సిమ్టమ్స్ అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ కానివ్వచ్చు, ఎండోమెట్రియోసిస్, ఎనీ డిసీజెస్ ఆల్రెడీ ఉన్నాయి విచ్ విల్ హ్యాంపర్ ది ఫర్టిలిటీ, ఆర్ హస్బెండ్ యొక్క స్పర్మ్ క్వాలిటీ తక్కువ ఉందని ముందరే తెలిస్తే ఒక 6 months ట్రై చేసి అంతలోపు కన్సీవ్ కాకుంటే ఇట్ ఈస్ బెటర్ టు కన్సల్ట్ అ డాక్టర్. అండ్ నో, ఫర్టిలిటీ ఈజ్ నాట్ పర్మనెంట్. దెర్ ఆర్ మల్టిపుల్ ట్రీట్మెంట్స్ టు ఇట్. Before we tell what treatment to take, we should know what is causing the problem. There are multiple things. It can be a male factor, it can be a female factor, there can be combined factors sometimes. So manaki ekkada problem undi ani teliste, if we treat that, we'll be able to overcome the fertility issues.